నమస్కారం చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం 24వ వార్డు ప్రజలు మున్సిపల్ శానిటరీ విభాగం కార్మికుల పనితీరుపై ఆవేదన వ్యక్తపరచడమే కాకుండా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మున్సిపల్ పారిశుద్ధ్య డాక్టర్ ఓ ఇంటిని ఢీకొనడమే కాకుండా బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణం. వెంకటగిరి మున్సిపల్ చెత్త డాక్టర్కు బ్రేకులు లేకపోవడం, టైర్లకు రాయిని అడ్డం పెట్టి డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణం అంటున్నారు బాధితులు. ఇలా బ్రేకులు, లైట్లు వంటివే కాకుండా సరైన పత్రాలు కూడా లేని వాహనాలు ఈ వెంకటగిరి మున్సిపాలిటీలో ఉపయోగిస్తున్నారని, ప్రమాదవశాత్తు ఈ వాహనాల వలన ఏమైనా ప్రజలకు ఇబ్బంది జరిగితే పూర్తి బాధ్యత మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాలి అని అంటున్నారు స్థానికులు. బతికే వాళ్ళం, మా పనిలో మేము ఉన్నాము. ఏడ ట్రాక్టర్ నిలబెట్టేసి నా ఇంటి గోడ గుద్దేసి మేము సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతా ఉన్నారు. మేమేం చెయ్యాలి? మాకెవరు దిక్కు? అక్కడ పడుకుంటా ఉంటాను రూమ్లో. అసలు మేము మాట్లాడుతూ ఉన్నా కూడా సమాధానం చెప్పకుండా నీ ఇంటి కాగితాలు నువ్వు ఆఫీస్కి తీసుకొని రా, నువ్వు మాట్లాడితే అక్కడ మాట్లాడుకుంటువు అనేసి చెప్పేసి పోతా ఉంటే మేము అడిగినా కూడా కమిషనర్ వచ్చి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మమ్మీ పడుగా ఉంటుంది సార్, ఆ రోజు మమ్మల్ని పడుగా ఉంటుంది. ఎక్కువ తెచ్చిపోయారు. మమ్మీకి ఏమైనా అయితే ఎవరు బాధ్యతలు? ఎలా సమాధానం చెప్తారు? ఏ పోలీసులు ఇప్పుడు సమాధానం చెప్పండి, ఏ సమాధానం చెప్తారు? ఎవరమ్మా గుద్దేసింది? డాక్టర్లు గుద్దేశారు సార్. ఏ డాక్టర్ అది? చెత్త డాక్టరు. చెత్త ఉంటుంది, గుద్దేసిన మనుషులు కూడా కనపట్టాలా? వాళ్ళకి ఇళ్ళని కూడా కనపట్టాలా? అంత తొందర వాళ్ళకి? పిల్లకాయలే ఉంటారు, మేమే ఉంటాము. ఎవరు సమాధానం చెప్పేది? ఏదన్నా అవుతుంది, పారే నష్టమే జరుగుతుంది. ఎవరు సమాధానం చెప్పేది? సార్ పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు ఇటు సైడ్ ఎక్కువగా. వాళ్ళ పిల్లలు ఉండేటప్పుడు ఏదైనా జరుగుంటుంది. ఈరోజు స్కూల్కి వెళ్ళారు కాబట్టి సరిపోయింది, అదే ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? రాయి పెట్టామని అంటున్నారు సార్. అసలు వాళ్ళు రాయి పెట్టలేదు, ఏమీ పెట్టలేదంట. వాళ్ళ పాటికి వాళ్ళు నిర్లక్ష్యంగా ఎప్పుడో ఒకసారి వచ్చి చెత్తను కూడా ఎత్తుకొని పోయేసి ఈ విధంగా చేసి ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ ఇంట్లో ఉండుంటుంది. అప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఏదైనా జరుగుంటుంది సార్. కమిషన్ సార్ వాళ్ళు ఇల్లు వచ్చారు. బండిని మీరు ఎందుకు ఆపుతారు? గవర్నమెంట్ బండిని మీరు ఎందుకు ఆపుతారు? మీరు ఏదన్నా ఉంటే కాగితాలు తీసుకొని మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి రావాలి అని అంటున్నారు. ఇక్కడ చేయలేని న్యాయాన్ని మున్సిపాలిటీ ఆఫీస్లోకి వస్తే ఏం చేస్తారు సార్? మీరు అసలు ఏం చేయలేరు. ఏం చేసే వాళ్ళు అయితే ఇక్కడే చేయాలా? ఇక్కడ ఏం చేయలేని వాళ్ళు అక్కడ ఏం చేయలేరు కదా. మరి అలాంటప్పుడు ఇంకెందుకు అక్కడికి రావడం, ఇక్కడికి పోవడం? మేము ఎంత అవసరం మాకు? ఆ తరపున మేము ఉన్నాము. ఏదైనా న్యాయం చేయండి, లేకపోతే ఎంతవరకైనా కూడా తీసుకుపోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా బిడ్డలు కూడా ఈ సైడ్ తిరుగుతూనే ఉంటారు కాబట్టి. అలా నిర్లక్ష్యంతో మున్సిపాలిటీ వాళ్ళు చేయడం తప్పు వల్ల ఇల్లంతా కూలిపోయింది. అక్కడ ఆకున్న ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ ఆ ఇల్లు. అంత పెద్ద ట్రాక్టర్ పెట్టినప్పుడు దాన్ని కొంచెం సెక్యూరిటీగా చూసుకోవాలి. ఇంత చిన్న రాయి పెట్టి ఎవరి పాటు వాళ్ళు పనిలో ఉంటే ట్రాక్టర్ ముందుకు దొల్లిపోయి వచ్చేసిన టౌన్లో పిల్లలు ఎవరైనా అక్కడ ఆడుకుంటూ ఉంటే పిల్లలు అక్కడ ఇన్సిడెంట్ ఇంక వేరేలా ఉండేది. ఇప్పుడు ఇల్లంతా కూలిపోయింది. కమిషనర్ వచ్చాడు, మున్సిపల్ కమిషనర్. అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా ఆయన బయటకు ఆయన వెళ్ళిపోయాడు. అసలు బ్రేకులు లేకుండా మున్సిపాలిటీ వెహికల్స్ ఎందుకు బయటకు వస్తున్నాయి? పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా జరిగితే ఆ వెహికల్ వల్ల ఎవరు రెస్పాన్సిబిలిటీ? అసలు ఏమైనా జరిగినా సరే వాళ్ళకి ఈరోజు కూలిపోయిన ఇంటికి న్యాయం జరగాలి. పాప పెద్ద ఆవిడ ఇంట్లో ఒకటే ఉంటుంది. ఇప్పుడు నాకు పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఎవరొకరు రెస్పాన్సిబిలిటీ అయ్యి ఇష్యూని పెద్దది చేయకుండా త్వరగా క్లియర్ చేసేయాలి. పిల్లకాయలు తిరుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కూడా గుర్తుకొని పోతారు. అడిగితే గవర్నమెంట్ బండిని ఆపుతారా మీరు? ఏమనుకున్న వాళ్ళు నేను అడుగుతున్నారు, గట్టిగా గొడవ చేస్తున్నారు కూడా. అంటే మున్సిపాలిటీ బండి వచ్చి ఇల్లులు గుద్దేసినా, మనుషులను గుద్దేసినా, ఎవరిని గుద్దేసినా కూడా అడగకూడదా? నిలబెట్టకూడదా? మేము అసలు నిలబెట్టేసామనేసి ర్యాష్గా వచ్చారు. మాట్లాడనే లేదు, సమాధానం చెప్పలేదు. ఇట్లా కాదమ్మా ఇట్లాగనేసి నేను ఒక మాట కూడా అనలేదు. నిలేసి దానికి ఎవరు మీకు హక్కు ఇచ్చారని అంటే ఎవరన్నా జనాభా మనుషులకి ఏదైనా అయిన ఉంటుంది. పరిస్థితి ఏంది అప్పుడు? ఎవరు దీనికి చేసేది? పేద ఆమె చేసుకోలేను. ఆమె ఏదో దానిలో ఉంటే ఇప్పుడు దాన్ని గుద్దేసిపోయారు. ఇప్పుడు రాత్రికి ఆమె ఎక్కడ ఉండాలా? ఆమె పరిస్థితి ఏంది?